బైబిల్లోని పురాణ ప్రయాణానికి తిరిగి స్వాగతం. అబ్రహాము జీవితాన్ని గురించి నేర్చుకుంటూ ఒక సవాలుగా మరియు సాంత్వనగా ఉండే కథకు వచ్చాము. ఇది ఇద్దరు మహిళలైన సారాయ్ మరియు హాగర్ కథ, మరియు మనం వారి నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి. గత ఎపిసోడ్లో దేవుడు అబ్రహాముకు అనేక వారసులు వాగ్దానం ధృవీకరించిన విధాన్ని చూశాము. అతను మరియు సారాయి ఇంకా నిసంతానులు ఉన్నారు. అబ్రహాము దేవునిపై విశ్వాసం ఉంచాడు మరియు అది అతనికి నీతిగా ఎంచబడినది. కానీ సంవత్సరాలు గడిచినా శిశువు పుట్టే సూచనలు లేకపోవడంతో హృదయంలో అనుమానాలు ప్రవేశించాయి. ఆదికాండము 16:1-2లో సారాయి తన చేతుల్లోనే పరిష్కారం తీసుకుంది. ఆమె అబ్రహాము, ప్రభువు నాకు పిల్లలు కలగనీయలేదు చెప్పింది. నా దాసి హాదారుతో కలవడం బహుశా నేను ఆమె ద్వారా కుటుంబాన్ని నిర్మించగలనేమో. మరియు అబ్రహాము అద్భుతమైన విశ్వాసాన్ని ప్రదర్శించి ఈ యోజనకు అంగీకరించాడు. మనం ఎంత అదే పనిగా చేస్తాము. దేవుని సమయం మన అంచనాలకు సరిపోకపోతే మనం అసహనానికి లోనవుతాము. దేవునికి సహాయం చేయాలని మనమే మన మార్గాలను రూపొందించడం చేస్తాము. కానీ నిజం ఏమిటంటే దేవుని పనిని మన మార్గంలో మన బలంతో చేయాలని ప్రయత్నించినప్పుడు అది ఎప్పుడూ విఫలమవుతుంది. నాకు ఇది వ్యక్తిగత అనుభవం ద్వారా తెలుసు. నేను యేసును అనుసరించే ముందు నా ప్రసంగ నైపుణ్యాల బహుమతులు గెలిచాను. కాబట్టి దేవుడు నన్ను ప్రవచించమని పిలిచినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. దేవుడు నా అద్భుత నైపుణ్యాలను ఉపయోగించి జనాన్ని చేరుకోబోతున్నాడు. బిల్లీ గ్రాహం లాగా. నేను డాక్టర్ను విన్నాను, గ్రాహాం విన్నాను, మరియు అతను శక్తివంతమైన వక్త కాదు. కానీ ఆయన ఆహ్వానం ఇచ్చినప్పుడు వేలాది మంది ముందుకు వచ్చారు. నేను గర్వంగా అనుకున్నాను, ఇతను మాట్లాడినప్పుడు ఇది జరుగుతుందా? మరి వారు నన్ను వింటే ఏమవుతుంది చూడండి. బాగా, నా గొప్ప క్షణం వచ్చింది మరియు నన్ను చర్చిలో ప్రవచించమని కోరారు. నేను నా అత్యుత్తమ ప్రజాసంబంధ నైపుణ్యాలను ఉపయోగించానో బలిపీఠం ప్రజలతో నిండిపోతుందని నిశ్చయంగా అనిపించింది. కానీ నేను ఆహ్వానం ఇచ్చినప్పుడు ఏమీ జరిగిందో తెలుసా? ఏమీ కాదు. ఒక్కరైనా స్పందించలేదు. నేను నిరాశ చెందాను. కానీ ఆ అపజయం నాకు ఒక పాఠాన్ని నేర్పింది. నేను నా స్వంత బలంతో దేవుని పని చేయలేను. నా వాగ్మిత్వం మరియు వ్యూహాలు అన్నీ వ్యర్థమే. అవి దేవుని ఆత్మచే శక్తివంతం కాకుంటే, ఆయన సంకల్పానికి అనుగుణంగా లేకపోతే. సరాయిలా నేను కూడా కఠినమైన మార్గంలో నేర్చుకున్నాను. నా స్వంత మార్గంలో చేయడం చివరికి అపజయానికి దారి తీస్తుంది. కానీ కథ అక్కడితో ముగియదు. ఈ కథలో నిజమైన బాధితురాలు హాగర్, సరాయి పనిమనిషి. ఆమె అబ్రాముకు గర్భవతిగా మారినప్పుడు ఇంట్లో సంబంధాలు విషపూరితంగా మారాయి. సరాయి దుర్వినియోగం చేస్తుంది. హగర్ అడవిలో ఒంటరిగా భయంతో పారిపోతుంది. ఇక్కడే మనం దేవుని సున్నితమైన హృదయాన్ని చూస్తాము. 7వ వచనం చెబుతోంది, యెహోవా దూత ఎడారిలోని ఒక నీటి బుగ్గ దగ్గర హాగరును కనుగొన్నాడు. ఇది అద్భుతం కాదా? హాగర్ దేవుని కోసం వెతకలేదు. కానీ ఆమె అతి చీకటి క్షణంలో దేవుడు ఆమె ఉన్న చోటే ఆమెను కలుసుకున్నాడు. ప్రభువుని దూత హాగర్తో మాట్లాడుతాడు. ఆ సంభాషణలో మనం ఒక అందమైన సత్యాన్ని చూస్తాము. హాగర్ దేవునికి ఒక పేరు ఇస్తుంది. నన్ను చూస్తున్న దేవుడు నీవే. హీబ్రూలో ఇది ఎల్రోయ్, అంటే చూస్తూ శ్రద్ధ వహించే దేవుడు. ఆయన ఎవరూ దారి తప్పకుండా చూసుకునే దేవుడు. చూడదలిగే. మనకు వదిలిపెట్టిన భావన కలిగినప్పుడు, ఎవరూ మన బాధను అర్థం చేసుకోలేనట్టు అనిపించినప్పుడు ఎల్రోయ్ మనను చూస్తాడు. మనం మోసే బాధను, రహస్యంగా కాచే కన్నీళ్లను ఆయన తెలుసు. హాగర్ను ఎడారి ఒడిలో కలుసుకున్నట్లే మనల్ని కూడా ఆయన ఆ స్థలాల్లో కలుస్తాడు. దీని అర్థం వెంటనే సులభమవుతాయనే కాదు. దేవుడు హాగర్కు సారాయికి వెళ్లి ఆమెకు ఉండమని చెబుతాడు. ఆమె కొడుకు ఇష్మాయేల్ తరువాత సందర్శనలతో కఠిన జీవితం గడుపుతారని కూడా ఆయన వెల్లడిస్తాడు.
కాని ఆ కఠినమైన నిజాల మధ్యలో ఒక ఆశాకిరణం అల్లింది. దేవుడు హాగర్ సంతతిని విస్తరింపజేస్తానని, ఇష్మాయెల్ను గొప్ప జాతిగా మారుస్తానని వాగ్దానం చేస్తాడు. ముఖ్యంగా హాగర్ ఒంటరిగా అనుకోవడం లేదని తెలుసుకుంటుంది. తనను చూసే దేవుడు భవిష్యత్తులో ఏమి ఎదురైనా ఎప్పుడూ ఆమెతో ఉంటాడని ఆమెకు తెలుసు. నా స్వంత ప్రయాణంలో నేను కూడా దీనిని అనుభవించాను. ఆ విధ్వంసకరమైన విఫలమైన ప్రవచనానంతరం నేను నా స్వంత పరిమితుల చివరికి చేరుకోవాల్సి వచ్చింది. నా స్వంత సామర్థ్యాలతో ఇతరులను ఆకట్టుకోవాలనే కోరికను వదిలేయాల్సి వచ్చింది. ఆ విరిగిపోయిన స్థితిలో నేను ఎల్రోయ్ యొక్క సున్నితమైన సమీపాన్ని అనుభవించాను. నా వైఫల్యంలో దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. నన్ను తన దగ్గరికి చేర్చుకునేందుకు దానిని ఉపయోగించాడు. ఆయన నాకు నేర్పింది ఏమిటంటే, నా గుర్తింపు మరియు విలువ ఆయనలోనే ఉన్నాయని, ఆయన ముఖాన్ని అన్వేషించడం మరియు ఆయన బలంపై ఆధారపడడం నేర్చుకుంటున్నప్పుడు నేను ఊహించని విధంగా ఆయన కార్యాచరణను చూడటం ప్రారంభించాను. దేవుని వాగ్దానాలు ఆలస్యంగా అనిపించినప్పుడు, మన ప్రణాళికలు విఫలమైనప్పుడు దేవుడు మనలను చూస్తున్నాడని, ఆయన మనలను మరచిపోలేదని మరియు ఆయన మనలను విడిచిపెట్టరని. హాగర్లాగా మనకు ముందున్నదంతా పూర్తిగా అర్థం కాకపోవచ్చు. మార్గం సవాళ్లు మరియు బాధతో నిండి ఉండవచ్చు. కానీ ఎల్రోయ్ మనతో ఉన్నాడని, మన బాధ మధ్యలో కూడా ఆయన కార్యాచరణలో ఉన్నాడని మనం నమ్మవచ్చు. అలాగే ఆయన అత్యంత నిర్జీవమైన ప్రదేశాల నుండి కూడా జీవం ఆశను తెచ్చిపెడతారని మనం విశ్వసించవచ్చు. కాబట్టి మీరు చూడగల దేవుడైన ఆయన వైపు మీ చూపును ఎత్తండి. మీ జీవితంలోని ప్రతి భాగాన్ని తెలిసిన దేవుడిని ఆశ్రయించండి. ఆయన సాన్నిధ్యం మీకు ఓదార్పుగా ఉండనివ్వండి. ఆయన వాగ్దానాలు మీకు స్థిరమైన ఆధారంగా ఉండనివ్వండి. ఎందుకంటే ఆయన ఎల్రోయ్, మీను పూర్తిగా తెలిసిన మరియు చూడగల దేవుడు. ఆయన మిమ్మల్ని ఒక్కొక్క అడుగుగా భవిష్యత్తులో నడిపిస్తాడు. ఆయన మీ కోసం సిద్ధంగా ఉన్నాడు. కొంత సమయం ఆయన సాన్నిధ్యాన్ని అన్వేషించడానికి కేటాయించండి.